వెల్కమ్ టు రాజనీతి. వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశిస్తే వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు చేస్తామని సిబిఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు అసంపూర్తిగా ఉంది. వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు రాత్రి కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు అనడానికి ఆధారాలు ఉన్నాయని సిబిఐ చెప్పింది. కానీ ఆ దిశగా దర్యాప్తు చేయలేదు. కాబట్టి మళ్ళీ దర్యాప్తు చేయాలని సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు నత్తనడకన సాగుతుందన్న పిటిషన్ మీద సుప్రీంకోర్టు విచారించి 6 నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించింది అప్పట్లో. దాంతో సిబిఐ ఆ గడువులోపు దర్యాప్తు పూర్తి చేసింది. అయితే హడావుడిగా దర్యాప్తు పూర్తి చేశారు. ఇది అసంపూర్ణంగా ఉంది అని సునీత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. దర్యాప్తు ఇంకా చేయాలని చెప్పి అడిగారు. సుప్రీంకోర్టు ధర్మాసనం దీని మీద సిబిఐ అభిప్రాయం కోరింది. సిబిఐ వాళ్ళు కోర్టు ఆదేశిస్తే మళ్ళీ దర్యాప్తు చేస్తామని చెప్పారు. దీంతో ఈ అంశం మీద కింద కోర్టు సిబిఐ కోర్టులో ట్రయల్ జరుగుతుంది కాబట్టి ఆ కోర్టుని ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సునీతకు సూచించింది. అంతవరకు అవినాష్ రెడ్డితో పాటు ఇతర నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లు పెండింగ్లో ఉంటాయని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్రతో పాటు అనేక విషయాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో తదుపరి దర్యాప్తు చేపట్టాలని గతంలోనే ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. సునీత గారు సిబిఐ కోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 6 నెలల తర్వాత తాము దర్యాప్తు చేపట్టలేమని సిబిఐ ట్రయల్ కోర్టుకు చెప్పింది. దాంతో ట్రయల్ కోర్టు సునీత పిటిషన్ కొట్టేసింది. ఇప్పుడు సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాని మీద కొంతకాలంగా విచారణ జరుగుతూ ఉంది. అలాగే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ మీద హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు సిబిఐ కూడా ఆయన అరెస్ట్ చేసి వెంటనే విడుదల చేయటం మీద సునీత సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటితో పాటు ఈ కేసులో నిందితులు బెయిల్ మీద విడుదల కావడానికి కూడా సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. బెయిల్ మీద విడుదలైన నిందితులు సాక్షులను బెదిరిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వీళ్ళ బెయిల్ రద్దు చేయాలని అడిగారు. ఈ పిటిషన్లన్నిటి మీద కూడా జస్టిస్ ఎంఎం సుందరేశన్ నేతృత్వంలో ధర్మాసనం విచారణ జరిపింది. ఇప్పటికే ఈ కేసు విచారణ సిబిఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్నందువల్ల సునీత మరోసారి అక్కడే తాజాగా పిటిషన్ వేసుకోవాలని ధర్మాసనం సూచించింది. 2 వారాల్లో పిటిషన్ దాఖలు చేయాలని సునీతను ఆదేశించింది. అలాగే 8 వారాల్లో పిటిషన్ దాఖలు చేసిన 8 వారాల్లో నిర్ణయం ప్రకటించాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. ఈ కేసులో మెరిట్స్ ఆధారంగా సిబిఐ తదుపరి దర్యాప్తు మీద నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. సిబిఐ తదుపరి దర్యాప్తు కొనసాగించే విషయంలో ట్రయల్ కోర్టు నిర్ణయం వెలువడే వరకు ఈ బెయిల్ రద్దు చేయాలని సునీత వేసిన పిటిషన్లన్నింటినీ కూడా ఆ విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. ఇప్పుడు బాల్ సిబిఐ కోర్టు పరిధిలోకి వచ్చింది. సిబిఐ కోర్టు ఈ కేసులో తదుపరి విచారణ జరపాలని ఆదేశిస్తే జగన్మోహన్ రెడ్డిని కూడా విచారించే అవకాశం ఉంటుంది. నిందితుల బెయిల్ రద్దు మీద సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సునీత ఏదైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్ మీద బెయిల్ రద్దు పిటిషన్ మీద సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సిబిఐ కోర్టు విచారణ అవసరం లేదని భావిస్తే సునీత శ్రమ కష్టం వృధా అయిపోయినట్టే. Like, share and subscribe to Rajaniti channel.